మీరు గనక థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమా మాత్రం అసలు మిస్ చేసుకోండి. నేనైతే ఇప్పుడే చూసాను. జస్ట్ నా మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ చూసైతే. సో, సినిమా మెయిన్ ప్లాట్ విషయానికొస్తే కేరళలోని ఒక ఏరియాలో, ఒక అడవిలో పోలీస్‌కి నార్మల్ పీపుల్‌కి గొడవ జరుగుతుందనమాట. సో, దాన్ని ఇంట్రాగేషన్ చేయడానికి వాళ్ళు అడవిలోకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో, సినిమా స్టార్టింగ్ సెటప్ చేయడానికి అరౌండ్ 20-30 మినిట్స్ టైం తీసుకుంటుందనమాట. సో, 30 మినిట్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అక్కడ ట్విస్ట్ రివీల్ అవుతది. సో, అక్కడి నుంచి టిల్ ద ఎండ్ వరకు మీకు ఎవ్రీ 5 మినిట్స్ ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటదనమాట. సినిమా అంతా టైమ్ లూప్‌లో వెళ్తుందనమాట. సో, ఆ ట్విస్ట్ అయితే మీ మైండ్ బ్లాక్ అయిపోతది. అసలు ఏం జరుగుతుందిరా? ఏమవుతుందిరా? అన్న లోపల మనకి అలా ఫీల్ వచ్చేస్తదనమాట. సో, పర్ఫెక్ట్ థ్రిల్లర్ వాచ్ అనిపించింది నాకైతే సినిమా అయితే. సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఉన్న 2 అవర్స్ 5 మినిట్స్ చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్నారు. టిల్ ద క్లైమాక్స్ మీకు ట్విస్ట్ వస్తున్నమాట మిమ్మల్ని ఎక్సైట్ చేస్తున్నమాట. ట్విస్ట్ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. సో, సినిమా పేరు వచ్చేసి సంభవం. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుందనమాట. సో, మీరు కానీ థ్రిల్లర్ మూవీస్ లవర్స్ అయితే ఈ వీకెండ్ సినిమా చూసేయండి. ఆ సినిమా చేసేసుకోండి. సో, ఇలాంటి రికమెండేషన్ సజెషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. టాటా సీ బై బై. మళ్ళీ కలుద్దాం.